హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అక్క చేతి వంట. మీరందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నానండి దేవుణ్ణి మనస్ఫూర్తిగా. ఇక్కడైతే నేను గుమ్మగుమ్మలాడే నాటుకోడి కర్రీ అయితే నేనైతే చాలా మంచి రెసిపీతో మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. ఇక్కడ 1.5 కేజీ దాకా నాటుకోడి అయితే నేను మంచిగా అయితే ముందుగానే అంతా శుభ్రం చేసేసుకొని ఇక్కడ ఉడకబెట్టేస్తానండి. ఇందులో కొంచెం కొత్తిమీర, అలాగే ఆనియన్స్, కొంచెం పసుపు, సాల్ట్ అయితే వేసేసి ఉడకబెట్టేసాను. మీకు అక్కడ నేను చూపించాను కదండి, మరి ఆనియన్స్ చూపించాను, కొత్తిమీర, కరివేపాకు, అలాగే మనకి జీడిపప్పు, బాదం పప్పు పేస్ట్ కూడా నేను అక్కడ పెట్టాను. ఇంకా గరం మసాలా, కొంచెము ధనియాలు, అలాగే మన పట్టా లవంగాలు, మరి లవంగాలు ఇవన్నీ కూడా మనము వేసేసి ఏలక్కాయలు అన్నీ వేసి ద్వారగా వేయించుకొని మరి పొడి చేసి కూడా నేను మీకైతే ఇక్కడ చూపించాను. ఇక్కడ కడాయి పెట్టేసుకొని మంచిగా ఆయిల్ అయితే తగినంత వేసుకొని, ఆల్రెడీ మనకి నాటుకోడిలో కూడా మరి ఉడకబెట్టిన దాంట్లో కూడా మనకు ఆయిల్ ఉంది కాబట్టి మరి ఆయిల్ని చూసుకొని మనం ఇక్కడ తగినంత ఆయిల్ వేసుకొని మరి ఇక్కడ చక్కగా ఆనియన్స్ అన్నీ మనకి మంచి కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకొని అందులోనే మనం కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మరి ఒకసారి 2 సార్లు అలా గరిటతో కలిపేసుకొని ఇక్కడ మనము పచ్చిమిర్చి కూడా వేసేస్తామండి. పచ్చిమిర్చి కూడా మనకు కొంచెం బాగా ఆయిల్ బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని మనం కొత్తిమీర అనేది కంపల్సరీగా వేసుకుంటే చాలా టేస్ట్ అనేది కూర బాగుంటుందండి. అందువల్ల మనకి ఇక్కడ కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసిన దానివల్ల మనకి ఎక్కువ నీసు వాసన మరి చికెన్కి మనకి పట్టకుండా ఉంటుంది. చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ అంతా కూడా మనకి మంచిగా మంచి కలర్ వచ్చేంత వరకు, మరి గోధుమ కలర్ వచ్చేంత వరకు మనకి ఇక్కడ వేయించేసుకుంటున్నాం. తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇక్కడైతే నేనైతే ఒక 3-4 స్పూన్ల దాకా అయితే వేస్తున్నానండి. మీ స్పైసీకి తగ్గట్టు ఇక్కడైతే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మీరు వేసుకోవాలి. కేజీకి 100 గ్రాముల లెక్కన వేసుకున్నా కూడా బిర్యానీకి కానీ, అలాగే మరి ఇక్కడ మనం వేసుకుంటున్న కర్రీకి కానీ మీరు వేసుకున్న దాన్ని బట్టి మీ స్పైసీకి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. మనకి చాలా బాగుంటుంది. ఆ కొబ్బరి కన్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కంపల్సరీగా మనం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే చేదు లేకుండా మనం వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ వాటర్కు బదులు నేనైతే ఇక్కడ మిక్సీ పట్టాను కదండి, నేను కాజు అలాగే బాదం 2 వేడి నీళ్ళల్లో నానేసి మరి మిక్సీ పట్టాను. ఆ మిక్సీ పట్టి పేస్ట్ అయితే ఒక కప్పులో అయితే తీసేసాను. ఆ వాటర్ ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఎందుకంటే మనకు వాటర్ వేసిన దానివల్ల ఎక్కువ ఆయిల్ లేకుండా మనకి మగ్గుతుంది. తగినంత పసుపు కూడా వేసేసి ఒక 2 నిమిషాలు మనమైతే అలా గరిటతో కలిపేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ మీ స్పైసీకి తగ్గట్టు కారం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ యాడ్ చేసుకోండి. మీరు ఎంత తినగలుగుతారో, మీకు ఎంత కారం అనేది సెట్ అవుతుందో దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 స్పూన్ల దాకా నేను కారం వేసాను. అలాగే ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ఆల్రెడీ ధనియాల పొడి కూడా నేనైతే ధనియాలు ఇందాక వేయించి పొడి చేసి పెట్టుకున్నాను కదా, పట్టా లవంగాలు ఇలాచీతో. మరి ఇక్కడ కూడాను ధనియాల పొడి అనేది కారంకు తగ్గట్టు కరెక్ట్ క్వాంటిటీ అయితే వేసాను. మనకి ఇక్కడ కర్రీ లాగా అలాగే మరీ ఎక్కువ కర్రీ కాకుండా, పులుసుగా కాకుండా మనకి తగినట్టుగా, నాకు తగినట్టుగా అయితే ఇక్కడ చేస్తున్నాను. ఇది బయటికి ఫ్రెండ్స్ వాళ్ళకి పంపాలి కాబట్టి, ఇక్కడ బాబు ఫ్రెండ్స్కి అయితే చేయించుకుంటున్నాడు కాబట్టి ఫెస్టివల్కి మరి వాడికి ఇలా చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా నేనైతే ఇక్కడ మరీ ఎక్కువ కర్రీ లేక కాకుండా, అలాగే మరీ ఎక్కువ షెర్వా లేకుండా రైస్కి కానీ, చపాతీకి కానీ, దోశకి కానీ అన్నిటికీ బాగుంటుంది. మరి అందుకోసం నేను తగినట్టుగా నేను ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం వాటర్ పోసేసిన తర్వాత మనకి మగ్గిన తర్వాత మన కాజు పేస్ట్ కూడా వేసేసి, అలాగే కొంచెం కూడా యాడ్ చేసేసి పచ్చి వాసన పోయేంత వరకు అయితే మనం మగ్గించుకోవాలండి. దాపు ఒక 5 నిమిషాల దాకా అలా మగ్గించేసుకున్న తర్వాత మనకు చూడండి గ్రేవీలో లైట్గా అవి మగ్గుతున్నప్పుడు ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. చూసారు కదండి, మీకు అలా ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు మనకి అంత పచ్చివాసన పోయి మంచిగా మనకి మసాలా కూడా బాగా ఉడికిపోయినట్టు. ఇప్పుడైతే ఇక్కడ చూడండి నేను ఉడకపెట్టుకున్న మరి ఈ నాటుకోడిని అయితే నేను వేస్తున్నానండి. మనకి నాటుకోడి డైరెక్ట్గా ఇట్లాగా మనం తాలింపులో వేసుకోకూడదు. అలాగే మనం ఉడకబెట్టుకొని దగ్గర దాపు మనకి ఒక 7-8 విజిల్లు, మరి మీరు తీసుకున్న నాటు కోడిగా తీసుకుంటే దాన్ని వెయిట్ని బట్టి మరి ముదురుగా ఉందా మరి ఎలా ఉందో చూసుకొని దాన్ని బట్టి మీరైతే ఎన్ని విజిల్లు పెట్టుకోవాలో చూడండి. నేనైతే ఇక్కడ
7-8 విజిల్లు అయితే కంపల్సరీగా పెట్టానండి. ఎందుకనంటే నాటుకోడి కాబట్టి కొంచెం ఉడికితే మనకి అరుగుదల కూడా బాగుంటుంది. ఇక్కడంతా మనం చికెన్ అయితే వేసేసాం కదా, నాటుకోడి చికెన్ అయితే మొత్తం వేసేసి తగినంత సాల్ట్ అయితే ఇక్కడ వేస్తున్నాను. ఇలా వేసేసి దగ్గర దాకా ఇంకొక మనము ఒక 10 మినిట్స్ దాకా, లేదంటే ఒక 7 మినిట్స్ దాకా మనకి ఈ మసాలాలోనే బాగా చక్కగా మగ్గిపోవాలండి. ఇలా మగ్గితే మనకి ఆ ముక్కకి ఈ మసాలాలంతా కూడా పీల్చుకుంటుంది. అలాగే మనము ఒక 7 నిమిషాల్లో ఒక 10 నిమిషాల దాకా చక్కగా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారు కదండి నాకు ఎంత బాగా మగ్గిపోయిందో. ఆయిల్ కూడా లైట్గా పైన అయితే తేలింది. మీరు ఎక్కువ ఆయిల్ తినే పని అయితే ఎక్కువ వేసుకోవచ్చు. నాకు తగినంత అయితే ఇక్కడైతే నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మిగిలిన చికెన్ వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. దాంతోపాటు ఇంకొంచెం వాటర్ కూడా మరి యాడ్ చేస్తున్నానండి. మీరు తినే క్వాంటిటీని బట్టి మీరు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ వాళ్ళకి గ్రేవీ కావాలి, అది వాళ్ళు దోశలోకి వేసుకుంటారా, రైస్లోకి వేసుకుంటారా, లేదు అంటే చపాతీకి రోటీకి కానీ మరి దానికి వేసుకుంటారా అని బట్టి నేనైతే ఇక్కడ గ్రేవీ రెడీ చేస్తున్నాను. వాళ్ళకి తగినట్టుగానే నేనైతే ఏర్పాటు చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అన్నీ వేసిన తర్వాత వాటర్ అన్నీ పోసేసిన తర్వాత దగ్గర దాపు లో టు మీడియం ఫ్లేమ్లో అయితే మనకి ఒక 15 మినిట్స్ అయితే మనము బాగా కుక్ చేసుకోవాలండి. చివరిగా మనం దింపేటప్పుడు మాత్రం మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మసాలా దినుసుల పొడి అంతా కూడా మనం వేసుకోవాలి. ఇక్కడ నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, ఒక 2 స్పూన్లు ధనియాలు, ఒక 4-5 చెక్క వేసానండి. అలాగే ఒక 4-5 మొగ్గ కూడా వేసాను. ఇలాచి మాత్రం ఒక 2 వేసాను. ఎందుకంటే మనకి ఈ స్పైసెస్ అన్నీ బాగుంటేనే మనకి నాటుకోడి గుమగుమలాడుతూ మంచి స్పైసీతో మంచి కర్రీతో అయితే మనకి తయారవుతుంది. చూడండి ఇక్కడైతే లాస్ట్ ఒక ఫినిషింగ్గా మనం అయితే ఇక్కడైతే మంచి ఒక స్మెల్ వచ్చేదానికి బాగుంటుంది. ఆచి చికెన్ మసాలా అయితే దాంట్లో చికెన్ వేసి ఆచి చికెన్ మసాలా చేస్తారు. క్వాంటిటీని బట్టి కర్రీ క్వాంటిటీని బట్టి ఇక్కడైతే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మరి బాబు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళకి తగినట్టుగా అయితే మరి ఇక్కడైతే నేను వాళ్ళకి చేసి ఇచ్చానండి. మరి ఎందుకనంటే వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు కాబట్టి మరి వాళ్ళకి అందరు కలిసి చేసుకోవాలని వాళ్ళు పిల్లలందరూ ఇష్టపడ్డారు కాబట్టి మరి నేనే చేసి ఇక్కడైతే పంపుతున్నాను. చాలా పర్ఫెక్ట్గా చాలా మంచి టేస్టీ అయితే ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ మీకు ఆ నాటుకోడిని చూపిద్దాం అనుకున్నాను, దాన్ని కూడా చూపించలేదు. మన లాంగ్ వీడియోలో అయితే ఇదివరకు అయితే ఆ షార్ట్ వీడియోలో కానీ లాంగ్ వీడియోలో కానీ ఫ్రై అలాగే చికెన్ పులుసు మరి కొన్ని చేశాను. మరి మీరు అవి కూడా చూడండి. చివరగా మనం దింపుకునే ముందు ఇక్కడైతే కొత్తిమీరతో వేసేసి గార్నిష్ చేసేసుకుంటున్నాము. కొత్తిమీర అనేది కంపల్సరీగా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.